నా దేశంలో నేను పన్ను తగ్గించుకుంటానంటే కూడా నువ్వు పన్ను తగ్గించుకోవడానికి వీలు లేదనేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. స్పెయిన్ వాళ్ళకి అక్కడ వామపక్ష ప్రభుత్వం ఉంది, యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి వ్యతిరేక ప్రభుత్వాలు అనాలి. స్పెయిన్ ప్రభుత్వం వాళ్ళ దేశంలో ఈ ఆయిల్ మీదన ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 21% ఉంటే దాంట్లో 10% తగ్గించింది. ఎందుకంటే ప్రపంచం అంది ఇప్పుడు ఆయిల్ సంక్షోభం ఏర్పడినటువంటి వాళ్ళ ఆయిల్లో ఇంతకుముందు ఇస్తున్న పన్నును కొంత తగ్గిస్తే తమ ప్రజలకి తక్కువ రేటుకే పెట్రోల్ డీజిల్ ఇవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో తగ్గిస్తానంటే దానికి యూరోపియన్ యూనియన్ అంగీకరించట్లేదు. యూరోపియన్ యూనియన్ నిబంధనలకు విరుద్ధంగా నువ్వెట్లా చేస్తావు, ధరల్ని కంట్రోల్ చేస్తానంటే ఎట్లాగా, అందరికీ ఒకటే ఉండాలి అంటుంది. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలకి సార్వభౌమాధికారం ఉన్నట్టా లేనట్టా, యూరోపియన్ యూనియన్ అనేది డిక్టేటర్షిప్ చేస్తుందా అన్నటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.